పార్వతీదేవి యొక్క ఈ శాపం ఇప్పటికీ మనం అందరం అనుభవిస్తున్నాం. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి ఘోర తపస్సు చేస్తుంది. ఆ సమయంలో పార్వతీదేవిని సముద్రుడు చూస్తాడు. పార్వతీదేవి యొక్క అందాన్ని చూసి మోహిస్తాడు. పార్వతీదేవి తన తపస్సు నుండి బయటికి వచ్చిన తర్వాత సముద్రుడు ఆమెకు ఎదురుగా వచ్చి తనని వివాహం చేసుకోమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, నేను శివుణ్ణి ప్రేమిస్తున్నాను, తననే వివాహం ఆడతానని చెబుతుంది. అప్పుడు సముద్రుడు తాను ఎంతో గొప్పవాడినని, సముద్రంలో ఉండే మంచినీటితో ఎంతో మంది దాహం తీరుస్తానని ఎంతో గర్వంతో తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు. శివుని గురించి అతను శ్మశానంలో తిరిగేవాడు, పాములను మెడలో వేసుకుంటాడు అంటూ నోటికి వచ్చినట్లు శివుని గురించి మాట్లాడతాడు. అప్పుడు పార్వతీదేవి కోపంతో సముద్రుని శపిస్తుంది. నీవు ఏ నీటిని చూసి ఈ విధంగా మాట్లాడుతున్నావో ఆ నీరు దేనికి పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఉండే నీరు మంచిగా ఉండేవి. పార్వతీదేవి శాపంతో ఉప్పుగా మారిపోయాయి.